ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది చాలా సిల్క్ బ్లౌజ్ కాబట్టి జారిపోయే క్లాత్ని మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు. హెమ్మింగ్ వర్క్ చేయకుండా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. మనం రైట్ సైడ్ వేసుకొని మన లైనింగ్ అనేది మెడ చుట్టూరు వేసుకొని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందు మన చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా. మన క్లాత్ని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ చూసుకోండి. లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అనేవి వచ్చేస్తుంటాయి కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా మనం ఈ విధంగా ఈక్వల్గా ఇవన్నీ సర్దుకొని మనం పిన్స్ పెట్టుకోండి, లేదా గుండు సూదులైనా పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్స్ లేకుండా మెయిన్ చూసుకొని సర్దుకొని పిన్స్ పెట్టుకోండి. అప్పుడు మనకి స్టిచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే సిల్క్ బ్లౌజ్ అయితే మనకి జారిపోతుంటుంది కాబట్టి మన చుట్టూరు ఈక్వల్గా పిన్స్ పెట్టుకోండి, మనకి నీట్గా వస్తుంది. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ ఓపెన్ సైడ్ కానీ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే స్కిప్ చేయకుండా చూడండి. మనం ఎలాంటి బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. పిన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం చుట్టూరు కూడా స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు కింద షేప్ ద డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి మూడో డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా వేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి మూడింటికి మధ్యలో నుంచి. మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ పైపింగ్ వేస్తున్నాను. మనం క్రాస్కి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. క్రాస్ కటింగ్ కాబట్టి మనకు తాళ్ళు వైపు కనిపిస్తుంది కాబట్టి తాళ్ళు వైపు పైపింగ్ వేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేయడానికి. ఈ విధంగా మనం 2 క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచుకుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోగలిగితే అంత నీట్గా ఉంటుంది. నేను థ్రెడ్ వైస్ పైపింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి కానీ నెక్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్కి. నేను ఆల్రెడీ బ్లౌజ్కి నెక్ పైపింగ్ వేసాను, థ్రెడ్ పైపింగ్. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి. ఇప్పుడు మనం మెడ భాగానికి చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా మనం చుట్టూరు కూడా రాంగ్ సైడ్ వేసుకొని ఈక్వల్గా లైనింగ్ వేసుకొని చుట్టూరు స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. మన పైపింగ్ చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని మనం ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. మనం థ్రెడ్ వేసుకున్నట్టే ఉంటుంది ఈ పైపింగ్ అనేది, లేదా మీకు థ్రెడ్ కావాలనుకున్నట్లయితే థ్రెడ్ వేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఎంత సన్నమైతే ఇష్టమో అంత సన్న వరకు ఫోల్డింగ్ చేసుకోండి. మరి వెడల్పైన బాగుండదు కాబట్టి
సన్నగా అంచు వేసినట్టు వేసుకోండి, థ్రెడ్ వేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, ఆ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ని రైట్ సైడ్ వేసుకొని మనం లైనింగ్ని పైన వేసుకొని రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ముందు మనం రెండు కూడా ఈక్వల్గా కింద స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని క్లాత్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయచ్చు. ఇప్పుడు ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకోండి. మెయిన్ మనకి క్లాత్ ఒరిజినల్ అనేది ఈక్వల్గా రావాలి, లైనింగ్ కనిపించకుండా. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా మనం స్టిచ్ చేసుకోవాలి లైనింగ్ చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ చుట్టూరు కూడా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మనకు చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూరు కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 2 లైన్స్ జాయిన్ చేసుకోవాలి. కింద సైడ్ ఒక లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి, ఎందుకంటే మన కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి 2 పార్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రెండు కూడా మనకి సరిపోతుందో చూసుకొని, మరి ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ అనేది కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి వేసుకోవాలి. తాళ్ళ పట్టికి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది పైకి చేసుకొని మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పైకి పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకోండి. స్టిచ్ చేసేటప్పుడు మనకి చాలా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా పట్టీ అనేది మనకి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి తాళ్ళ పట్టీ వైపు. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. మనకి తాళ్ళు ఊడిపోకుండా స్టిఫ్గా ఉండాలంటే మనం ఒక లైన్ మిడిల్ లైన్లో స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్కి కూడా బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ వేసాను. ఒకవేళ మిస్ అయిన వాళ్ళు ఉంటే చూడండి లాస్ట్ వీడియోలో. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అందుతుంది. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి స్టార్టింగ్ కూడా. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే సైడ్ కట్ చేసుకోండి. ఈ విధంగా 2 షోల్డర్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. మీకు క్రొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో ఉన్నాయి. మిషన్స్ కానీ, సిజర్స్ కానీ, టేప్ కానీ చాలామంది అడుగుతున్నారు కదండి. మనకి ఆఫర్స్ అయితే అక్టోబర్ 4th నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకవేళ తీసుకోవాలి అనుకునే వాళ్ళు
ఒక్కొక్కసారి చూడండి, కొత్తగా చూస్తున్నట్లయితే ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు సైడ్ అనేది షోల్డర్స్ రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. నేను హ్యాండ్స్కి కూడా డైరెక్ట్ హెమ్మింగ్ వర్క్ చేయకుండా వేసేస్తున్నాను మిషన్తో, కాబట్టి రైట్ సైడ్ అనేది మనం లైనింగ్ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లోత్ అనేది చూసుకోండి, మెయిన్ కన్ఫ్యూజ్ లేకుండా రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి లైనింగ్ని. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ముందు నేను లేస్ వేస్తున్నాను బ్లౌజ్కి, కాబట్టి వెనక్కి తిప్పేసి లేస్ వేసేస్తాను. మనకి రెండు ఈక్వల్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి రెండింటిని మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోండి. మనకి బ్యాక్ తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎలాంటి క్లాత్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. మనకి సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ వైపు తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. చుట్టూరు స్టిచ్ అయిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. మీకు జారిపోతుంది, క్లాత్ సరిగా పడుతుందో లేదో డౌట్ ఉన్న వాళ్ళు పిన్స్ పెట్టుకొని చుట్టూరు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి ఎక్కువగా ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటే మనకి జరిగిపోయే క్లాత్ కాబట్టి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, కటోరీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మీకు ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నా సరే 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ, బోట్ నెక్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి సెకండ్ ఛానల్ విజిట్ చేయండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా సరే మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయి. కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు లేస్ వేస్తున్నాను కింద నుంచి. మనకి స్టిచ్చింగ్ లూజ్లో ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి వేసుకోవచ్చు. మనం 2 సైడ్స్ కూడా వేసినట్టయితే లేస్ అనేది ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. నేను స్టిచ్చింగ్ పాయింట్ వరకే వేస్తున్నాను లూజ్ కోసం. ఎక్స్ట్రా కట్ చేసుకొని 2 హ్యాండ్స్కి వేసుకోండి. ఇప్పుడు పైన లైన్ నుంచి ఒక లైన్ వేసుకోండి. ఇప్పుడు మనం ఒక సైడ్ మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు మీరు మిడిల్ పాయింట్లో పిన్ పెట్టుకోండి షోల్డర్ మిడిల్లో. అప్పుడు మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్స్ దగ్గర. ఎందుకంటే ఎక్కువ ఫోల్డింగ్స్ రావడం కానీ, ఫ్రంట్ పార్ట్లో ఎత్తిపెట్టి రావడం కానీ ఇవన్నీ కూడా మనకి సరిగా స్టిచ్ చేయకపోవడం వల్ల కూడా వస్తుంది. మనం సరిగా లోతు అన్నీ కట్ చేసుకున్నా సరే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అంతే టిప్స్ అనేది పాటించాలి. చుట్టూరు కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. కింద ఫోల్డింగ్స్ పడకుండా చూసుకోండి క్లాత్ అనేది రెండోసారి స్టిచ్ చేసుకునేటప్పుడు. నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ అని ఏదైనా సరే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చూసుకొని మెజర్మెంట్ అనేది మీరు స్టిచ్ చేసేటప్పుడు లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీకు చూపించడం కోసం నేను మార్కింగ్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు.
ఇప్పుడు మార్కింగ్ పై నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీకు ఎంత స్ట్రైట్గా వచ్చిందో క్లియర్గా మీకు కనిపించింది కదండి. ఆ విధంగానే మీరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ కానీ ఎక్కువ తక్కువ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాదం వెడల్పులో ఒక్కొక్క లైన్ 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గానే ఉంది కాబట్టి మనకి కట్ చేయవసరం లేదు. ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ రెండు కూడా మనం జాయింట్ చేసుకున్నాం కాబట్టి మనకి థ్రెడ్స్ అవి ఊడిపోకుండా కూడా నీట్గా ఉంటుంది. నేను అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఊడిపోకుండా. కరెక్ట్గా చంక భాగం దగ్గర లూజ్ చూసుకోండి. మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా మనం అదేవిధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.